షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టాక్ మార్కెట్ ప్రతి ప్రొఫెషనల్ ట్రేడరు తప్పకుండా చూసే ఒక ముఖ్యమైన విషయం గురించి నేర్చుకోబోతున్నాం. చివరి వరకు చూడండి, ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. అంటే మార్కెట్ 9:15కి మార్కెట్ ఓపెన్ అయ్యే మార్కెట్ చూడటం చాలామంది చేస్తారు, కానీ ప్రొఫెషనల్ ట్రేడర్ మాత్రం మార్కెట్ ఓపెన్ అవ్వకముందే తమ అనాలిసిస్ని పూర్తి చేస్తారండి. మార్కెట్ గ్యాప్ అప్పా, గ్యాప్ డౌనా, ఇవన్నీ విషయాలు కూడా వాళ్ళు ముందుగానే చూస్తూ ఉంటారు. ఈ సెషన్ పూర్తి అయ్యేసరికి నిఫ్టీ బేసిక్స్ నుంచి మీరు కూడా అడ్వాన్స్డ్ లెవెల్లో పూర్తిగా కంప్లీట్ చేస్తారు. అది కంప్లీట్గా ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళకి అర్థమైపోతుంది. మొదటి నిఫ్టీ అంటే ఏంటో తెలుసుకుందాం. తర్వాత ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ట్రేడర్స్, ఇన్స్టిట్యూషన్స్ మరియు ఎఫ్ఐఎస్ కూడా దాన్ని చూస్తూ ఉంటారు. ప్రొఫెషనల్ ట్రేడర్స్ నిఫ్టీతో పాటు గ్లోబల్ మార్కెట్, ఎఫ్ఐఐ డేటా, క్రూడ్ ఆయిల్, డాలర్ ఇండెక్స్ వంటివి కూడా చూస్తారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి అసలు నిఫ్టీ ఫ్యూచర్ అంటే ఏంటి అంటే ఏం లేదండి. ముందుగా నిఫ్టీ అనేది నిఫ్టీ 50 ఇండెక్స్ ఆధారంగా ట్రేడ్ అయ్యే ఒక ఫ్యూచర్ మాత్రమే, ఫ్యూచర్ కాంట్రాక్ట్. సాధారణంగా చెప్పాలి అంటే మన భారతదేశ మార్కెట్ క్లోజ్ అయ్యి కూడా ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా భారత మార్కెట్పై తమ అభిప్రాయాన్ని ట్రేడింగ్ ద్వారా వ్యక్తపరచడానికి ఉపయోగించే ఒక ప్లాట్ఫామ్ అంతే. ఇది నిఫ్టీ యొక్క ఇంటర్నేషనల్ వర్షన్ లాంటిది, గుర్తుపెట్టుకోండి. అందుకే మార్కెట్ ఓపెన్ అవ్వకముందే మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంటుందో నిఫ్టీ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే దీని స్టోరీ ఏంటి అంటే, ఈ నిఫ్టీ ఎప్పుడు వచ్చింది? గతంలో ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ భారత్ మార్కెట్పై ట్రేడింగ్ చేయడానికి మనకి సింగపూర్ ఎక్స్చేంజ్లో HGX నిఫ్టీ అనే ప్రోడక్ట్ ఉపయోగించేవారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ HGX నిఫ్టీ ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్గా మారింది. తర్వాత మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే NSEతో కలిసి ట్రేడింగ్ యాక్టివిటీని ఇండియాకి తీసుకురావాలని నిర్ణయించింది. దీని ఫలితంగానే మనకి HGX నిఫ్టీ స్థానంలో నిఫ్టీ ప్రారంభించబడింది. ఇప్పుడు ఈ ట్రేడింగ్ మొత్తం కూడా గిఫ్ట్ సిటీ గుజరాత్లో నిర్వహించబడుతుంది. అండ్ నిఫ్టీ ఎందుకు ప్రారంభించారు? అసలు ఎందుకు ప్రారంభించారంటే గుర్తుపెట్టుకోండి, భారతదేశానికి నిఫ్టీ అవసరం ఎందుకు వచ్చింది అంటే దీనికి 4 ప్రధాన కారణాలు. మొదటిది ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ని భారతదేశానికి ఆకర్షించడానికి. రెండవది ఇండియాని గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్గా అభివృద్ధి చేయటం కోసం. మూడవది మార్కెట్ లిక్విడిటీని పెంచడం. నాలుగవది భారతదేశంలోనే ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఈకోసిస్టమ్ నిర్మించడం. అందువల్లే ఈ నిఫ్టీ ప్రారంభించడానికి మెయిన్ కారణాలు. అయితే ఈ నిఫ్టీ అనేది మనకి ఎక్కడుంది, మనం అభివృద్ధి చేసుకున్నాం చూసినట్లయితే ఇది ఎక్కడ అంటే మన గుజరాత్లో ఉంది. ఇది ఇప్పుడు ఇక్కడ ఈ భారతదేశంలోని మనకి మొదటి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్. సింగపూర్, దుబాయ్, హాంకాంగ్ లాంటి ఫైనాన్షియల్ హబ్ గురించి కూడా మీకు వినే ఉంటారు కదా. అలానే ఇండియాలో కూడా గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్గా అభివృద్ధి చేయడానికి ఈ గిఫ్ట్ సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బ్యాంకింగ్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, గ్లోబల్ ఇన్వెస్టర్స్, ట్రేడింగ్ కంపెనీస్కి ఇది కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అసలు నిఫ్టీలో ఎవరు ట్రేడ్ చేస్తారు? గుర్తుపెట్టుకోండి, నిఫ్టీలో అసలు ఎవరు ట్రేడ్ చేస్తారంటే మనకి ప్రధానంగా FIIs, హెడ్జ్ ఫండ్స్, గ్లోబల్ అసెట్ మేనేజర్స్ అండ్ ప్రొప్రైటరీ ట్రేడింగ్ ఫార్మ్స్ అండ్ హై నెట్వర్త్ HNIs అంటూ వీరు భారీ మొత్తంలో ట్రేడ్ చేస్తారు. కాబట్టి మార్కెట్ సెంటిమెంట్ మనకి ముందుగానే నిఫ్టీలో పనిపిస్తుంది. అయితే నిఫ్టీ ట్రేడింగ్ అవర్స్ ఏంటి, ఇక్కడ పనిచేసే అవర్స్ ఏంటి అంటే ఇండియాలో వచ్చేసరికి మనం సాయంత్రం 3:30 గంట మూసేస్తాం, అవునా, అయిపోతుంది. కానీ ప్రపంచంలోనే మార్కెట్లో జరిగే ఈవెంట్స్ రాత్రి కూడా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో నిఫ్టీ వెంటనే స్పందిస్తుంది. అందుకే మరుసటి రోజు మార్కెట్ ఓపెనింగ్ గురించి ముందుగానే క్లూ ఇస్తుందండి. నిఫ్టీ కాంట్రాక్ట్ డీటెయిల్స్ అసలు ఏంటి? దీని కాంట్రాక్ట్ డీటెయిల్స్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, ఇది కాంట్రాక్ట్ యొక్క అండర్స్టాండ్ ఎసెట్ నిఫ్టీ అండి. అంటే దాన్ని ఎలా చెప్పాలి అంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్ రూపంలో ట్రేడ్ అవుతుంది. ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కోసం ఇది రూపొందించబడింది. టెక్నికల్ స్పెసిఫికేషన్ కంటే ఇది నిఫ్టీ యొక్క ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ చూపుతుందని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ట్రేడర్స్ ఎందుకు చూస్తారు దీన్ని? ట్రేడర్స్ ఎందుకు చూస్తారంటే ప్రతిరోజు గ్యాప్ అప్ మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, ఫ్లాగ్, ఈ విధంగా మనం ముందుగానే మొదటి క్లూ ఎక్కడ చూపిస్తుంది అంటే నిఫ్టీ ఇస్తుంది. అందుకే 7 గంటల నుంచి ప్రొఫెషనల్ ట్రేడర్స్ నిఫ్టీని గమనిస్తూ ఉంటారు. ఈ నిఫ్టీని తీసుకొని అన్ని నీట్గా చెక్ చేసుకుంటా కూర్చుంటారు. చేసిన తర్వాత నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు.
దీంట్లో మెయిన్గా డౌ జోన్స్, నాస్డాక్, S&P 500, ఏషియన్ మార్కెట్, క్రూడ్ ఆయిల్ ప్రైసు అండ్ గోల్డ్ ప్రైసెస్ అండ్ డాలర్ ఇండెక్స్, బాండల్స్, ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఈ ఫ్యాక్టర్స్నే అన్నిటిని కలిపి అనాలిసిస్ చేస్తారు. గ్యాప్ అప్ ఎలా వస్తుంది, గ్యాప్ అప్ ఎలా వస్తుంది అనేది పక్కన పెడితే కనుక సింపుల్గా చెప్పాలి అంటే గ్యాప్ అప్లు కావచ్చు, గ్యాప్ డౌన్లు కావచ్చు. ఓకే, గ్యాప్ అప్లు కావచ్చు, గ్యాప్ డౌన్లు కావచ్చు. ఈ గ్యాప్ అప్లు వచ్చేసరికి మనం తీసుకున్నట్లయితే సింపుల్గా మనకి మార్కెట్ నిన్న 25,000 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ 25,150 దగ్గర ఓపెన్ అయింది అనుకుందాం. అప్పుడు దాన్ని 150 పాయింట్స్ పాజిటివ్గా ఉంటుంది కాబట్టి మార్కెట్ కూడా గ్యాప్ అప్ అయ్యే అవకాశాలు మనకు ఉంటుంది, ఇది గిఫ్ట్ నిఫ్టీ ద్వారా. కానీ ప్రాబబిలిటీనే, గ్యారంటీ కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. గ్యాప్ డౌన్ కూడా అంతే, మనకి 150 పాయింట్లు డౌన్లో ఓపెన్ అయింది అనుకోండి నిన్నటి మీద. సో సేమ్ ఇక్కడ పరిస్థితి కూడా మనం ఏం లేదు, 100% అనేది లేదు గిఫ్ట్ నిఫ్టీ. అండ్ దీన్ని మనం ఎలా ప్రెడిక్ట్ చేయొచ్చు, మనం ఎలా తీసుకోవచ్చు అంటే ప్రొఫెషనల్ ట్రేడర్ ఉపయోగించే సింపుల్ ఫార్ములా ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ ప్రీవియస్ డే నిఫ్టీ క్లోజు అండ్ రిజల్ట్ పాజిటివ్ అయితే బుల్లి సెంటిమెంట్, రిజల్ట్ నెగిటివ్ అయితే కనుక బేరిష్ సెంటిమెంట్ అనేది ఈ ఫార్ములాలో ప్రతిరోజు క్యాలిక్యులేట్ చేయడానికి మనకు అలవాటు పడతాం ఈజీగా. అండ్ ఇంకోటి ఏంటంటే మార్కెట్ సెంటిమెంట్ అనాలిసిస్ని ఎలా తీసుకోవచ్చు అంటే కనుక మన మార్కెట్లో సింపుల్గా అంటే ప్రతి పాజిటివ్ నెంబరు బుల్లిష్ కాదు, ప్రతి నెగిటివ్ నెంబరు బేరిష్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ +10 లేదా +15 పాయింట్స్ అంటే పెద్దగా ఇంపాక్ట్ ఉండదు, కానీ 100 పాయింట్లు ఉంటే ఇన్స్టిట్యూషన్స్ చాలా పాజిటివ్గా ఉన్నారని అర్థం. అలాగే -100 పాయింట్స్ ఉంటే స్ట్రాంగ్ నెగిటివ్ సెంటిమెంట్ ఉందని అర్థం. ఒక నిజమైన రూల్ చెప్తున్నాను జాగ్రత్తగా ఏనండి. 100 ఉంటే స్ట్రాంగ్ బుల్లిష్, 30 నుంచి 100 మధ్యలో ఉంటే మోడరేట్ బుల్లిష్ అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ 30 నుంచి 100 -30 -100 మధ్య ఉంటే మోడరేట్ బేరిష్ మనం అర్థం చేసుకోవాలి. అలానే 100 పాయింట్లు డౌన్ ఉంటే కనుక మార్కెట్ కంపల్సరీ డౌన్లో ఉంటుంది. ఇది మార్కెట్ మూడ్ని మనం అర్థం చేసుకునే విధానం. అయితే దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఒక మార్కెట్ కనుక మార్నింగ్ ఎలా చెక్ చేయాలా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ని మీరు ఎలా చెక్ చేయాలా. ఫస్ట్ గిఫ్ట్ నిఫ్టీ చూడాలా, తర్వాత డౌ జోన్స్ ఎలా క్లోజ్ అయిందో చూడాలా, అలానే నాస్డాక్ ఎలా ఉంది, ఏషియన్ మార్కెట్ ఎలా ఉంది, క్రూడ్ ఆయిల్ ఎలా ఉంది, FI డేటా ఎలా ఉంది, ఏదేమైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉందా, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కలిపితే మార్కెట్ గురించి క్లియర్ పిక్చర్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, క్లియర్ పిక్చర్ వస్తుంది. కాబట్టి మీరు ఇది లేకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అయితే దీంట్లో గిఫ్ట్ నిఫ్టీ మరియు డౌ జోన్స్ని ఎలా తీసుకోవాలా, గిఫ్ట్ నిఫ్టీ మరియు డౌ జోన్స్ని మనం ఎలా తీసుకోవాలి అనేది మనకి ఇంపార్టెంట్. డౌ జోన్స్ కనుక పెరిగితే గిఫ్ట్ నిఫ్టీ కానీ డౌ జోన్స్ కానీ పెరిగినట్లయితే మార్కెట్ కూడా పెరుగుతుంది. అలానే గిఫ్ట్ నిఫ్టీ నాస్డాక్, మనకి నాస్డాక్ అంటే టెక్నికల్ కంపెనీస్ కాబట్టి ఈ నాస్డాక్లో పాజిటివ్గా ఉంటే నాస్డాక్లో అలానే మన మార్కెట్ కూడా కొంత పాజిటివ్గా ఉంటుంది. అంటే నాస్డాక్లో ఎందుకంటే యాపిల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, గూగుల్ లాంటి టెక్నికల్ ఉంటాయి. అండ్ ఇంకోటి నాస్డాక్ కూడా స్ట్రాంగ్గా ఉంటే మార్కెట్లో ఇన్ఫోసిస్, TCS, విప్రో, HCL, టెక్ మహీంద్రా, IT స్టాక్స్ పాజిటివ్ సెంటిమెంట్గా రావచ్చు. గిఫ్ట్ నిఫ్టీ క్రూడ్ ఆయిల్, గిఫ్ట్ నిఫ్టీ క్రూడ్ ఆయిల్ అంటే ఏం లేదు, మనకి మార్కెట్ క్రూడ్ ఆయిల్ పడింది అనుకోండి మన మార్కెట్ కంపల్సరీ పెరుగుతుంది. ఎందుకని, క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే దేశానికి ఇంపోర్ట్ కాస్ట్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్ నెగిటివ్గా స్పందించవచ్చు. క్రూడ్ ఆయిల్ తగ్గితే మార్కెట్ పాజిటివ్గా తగ్గిస్తుంది. అట్లానే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డాలర్, US డాలర్ని ఎలా అర్థం చేసుకోవాలంటే డాలర్ స్ట్రాంగ్ అవుతుందంటే ఫారిన్ మనీ ఫారిన్ మార్కెట్ నుండి బయటకు వెళ్ళే అవకాశం ఉంటుందని, దీనివల్ల ఇండియా మార్కెట్పై ప్రెజర్ రావచ్చు. డాలర్ వీక్ అయితే FI ఫారిన్ ఎమర్జెన్సీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం పెరుగుతుంది. అందుకే డాలర్ ఇండెక్స్ని కూడా మనం మానిటర్ చేయాలా, FI యాక్టివిటీస్ని మనం కంప్లీట్గా చూడాలా. కామన్గా మనం చేసే మిస్టేక్స్ ఏంటి, FI డేటా చూసుకోవాలా. సో తొందరపడి ట్రేడ్ చేయటం అంటే చెప్పాలి అంటే బిగినర్స్ గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా ఉందండి బ్లైండ్గా బై చేయకూడదు, న్యూస్ ఇగ్నోర్ చేయకూడదు, అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడకపోవటం, రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో చేయకపోవటం. గుర్తుంచుకోండి, గిఫ్ట్ నిఫ్టీ ఒక టూల్ మాత్రమే, అది మనం అర్థం చేసుకోవాలా. ఎప్పుడు కూడా ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఏం చేస్తారు అంటే గుర్తుపెట్టుకోండి, గిఫ్ట్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్, వాల్యూము, ఓపెన్ ఇంట్రెస్ట్, FI డేటా,
గ్లోబల్ మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవన్నీ మ్యాచ్ అయితేనే హై ప్రాబబిలిటీ ట్రేడ్ అవుతుంది. సో మీరు చూసేటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్లో ఉదయంలో మార్కెట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవుతుందంటే బిగినర్స్ వెంటనే బై చేస్తారు, ప్రొఫెషనల్ మాత్రం అలా చేయరు. అలానే గ్యాప్లో ఏమన్నా ఉన్నాయా లేదని చూసుకోండి. ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ చేసిన తర్వాత మనం చూడాల్సింది ఫైనల్గా నేను చెప్తున్నాను. ఫైనల్గా గిఫ్ట్ నిఫ్టీ, ఎఫ్ఐ డేటా, డిఐ డేటా, ఇండియా విక్స్, గ్లోబల్ ఫ్యూచరు, బాండ్ ఎల్స్ ఇవన్నీ మనం ఖచ్చితంగా చూడాలి. మీరు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్లో మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 6:30 గిఫ్ట్ నిఫ్టీ, 7కి మా యుఎస్ మార్కెట్ ఓవర్, 8కి ఏషియన్ మార్కెట్ అనాలిసిస్ వస్తారు, 8:30కి మళ్ళీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకొని ట్రేడింగ్ ప్లాన్ రెడీగా ఉంటారు. ఇవన్నీ లేకపోతే కనుక మీరు చాలా ప్రాబ్లం చేస్తారు. అయితే గిఫ్ట్ నిఫ్టీ అనేది మార్కెట్ సెంటిమెంట్ ఇండికేటర్ అండి. దీన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించగలిగితే, అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు ఇచ్చాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.